బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మండికుంట ఎల్లమ్మ తల్లి గుడి వద్ద కాలేజీ బస్సు బోల్తా పడింది. పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నారు. మణుగూరు నుంచి పాల్వంచ కాలేజీకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మండికుంట ఎల్లమ్మ తల్లి గుడి వద్ద కాలేజీ బస్సు బోల్తా పడింది. పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నారు. మణుగూరు నుంచి పాల్వంచ కాలేజీకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ ఫోన్లో అందిస్తారు. నవీన్, భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు అలా చూద్దాం. హరీష్ రావు గారు, ఇది మంచి ప్రాక్టీస్ కాదు. ప్లీజ్, మీరు సీనియర్ శాసనసభ్యులు ఈ విధంగా చేసుడు మంచి పద్ధతి కాదు. ఇది మంచి ప్రాక్టీస్ కాదు. హరీష్ రావు గారు, ప్లీజ్. అధ్యక్ష, మినిస్టర్ ఫర్ లెజిస్లేషన్. నేను అధ్యక్ష గౌరవ ప్రతిపక్ష సభ్యులను కోరుతా ఉన్నాను. ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యకు సంబంధించి వివిధ అంశాల ద్వారా వారి ప్రస్తావన తీసుకురావడానికి అవకాశం ఉంది. క్వశ్చన్ అవర్ నడుస్తూ ఉంది. క్వశ్చన్ అవర్కు సంబంధించి కూడా చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయి. వీటిని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు అడిగిన ప్రతి అంశానికి సంబంధించిన జవాబు చెప్తాం. మీరు ఇప్పుడు చెప్పిన ప్రస్తావన కూడా తప్పకుండా జవాబు చెప్తాం. లెట్ దెమ్ కమ్ ఇన్ రైట్ వే సార్. లెజిస్లేటివ్ ప్రాక్టీసెస్ ప్రొసీజర్ పరంగా ఏ విధంగా ఆ విధంగా రమ్మని చెప్పండి సార్. ఇది అసెంబ్లీ సార్. ఇది అసెంబ్లీ సార్. ఈ విధంగా కాకుండా మీకు క్వశ్చన్ అవర్ ఇంట్రెస్ట్ లేదు అంటే అదన్నా తెలియజేయమనండి. వివిధ రూపేణ వారు తప్పకుండా ప్రస్తావన తీసుకురావడానికి రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. దయచేసి సహకరించమని కోరుతా ఉన్నాను. ప్లీజ్ హరీష్ రావు గారు, ప్లీజ్. I am to announce to the House that the following bills will be introduced and taken up for the consideration and passing by the Assembly today. The 2nd January 2026 and the amendments to the bills will be received up to 11:30 a.m. today. The Telangana Municipalities 4th Amendment 2025, the Greater Hyderabad Municipal Corporation Amendment Bill 2025, the Greater Hyderabad Municipal Corporation 2nd Amendment Bill 2025, the Telangana Private Universities Establishment Regularization and Amendment Bill 2025, the Telangana Motor Vehicles Taxation Amendment Bill 2025. Papers to be placed and laid by the table. All the papers are deemed to have been placed and laid by on the table of the House. This is question hour, no point of order, please. Please కూర్చోండి. హరీష్ రావు గారు, ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్, క్వశ్చన్ అవర్. క్వశ్చన్ నంబర్ 1363.
Minister for Legislative. సార్, మొదటి ప్రశ్నకు సమాధానం. మూసీ నది తీర అభివృద్ధి ప్రాజెక్ట్ కోసం సమగ్ర బృహత్ ప్రణాళికను రూపొందించడానికి మెసర్స్ మీనాట్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్ వారు లీడ్ మెంబర్గా, మెసర్స్ కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మెసర్స్ RIOS డిజైన్ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్తో కూడిన కన్సార్షియంని MRDCL నియుక్తం చేసింది. ఉస్మాన్ సాగర్ నుండి గౌరెల్లి వరకు, హిమాయత్ సాగర్ నుండి బాపుఘాట్ వరకు కన్సార్షియం అధ్యయనం కానీ ప్రణాళిక విశ్లేషణ డిజైన్ తయారు చేసి 18 నెలలలోపు ఈ క్రింది డిపిఆర్లను సమర్పిస్తుంది అధ్యక్ష. బ్లూ మాస్టర్ ప్లాన్, గ్రీన్ మాస్టర్ ప్లాన్, ల్యాండ్ యూజ్ మాస్టర్ ప్లాన్, మార్క్ క్యూ ప్రాజెక్ట్స్, మౌలిక సదుపాయాల మాస్టర్ ప్లాన్, ఆర్థిక మాస్టర్ ప్లాన్, ఇవన్నిటి డిపిఆర్లు కూడా తయారీ పురోగతిలో ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మూసీ ఈసా జలాల సంగమ ప్రదేశంలో మహాత్మా గాంధీ బోధనా తత్వాన్ని కొనసాగే విధంగా అంకితమైన ప్రపంచ స్థాయి అనుభవ కేంద్రాన్ని గాంధీ సరోవర్ని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించడమైంది అధ్యక్ష. ప్రస్తుతం కన్సెప్చువల్ ప్లాన్లో ఉంది, అది కూడా పూర్తయింది అధ్యక్ష. దీనికోసం రక్షణ శాఖ భూములను సేకరించి అవసరం ఉంటుంది. భూముల బదిలీ కోసం ప్రతిపాదనలను రక్షణ శాఖ అధికారులకు సమర్పించడమైనది అధ్యక్ష. మూడోది అధ్యక్ష, ప్రాజెక్ట్కి 5 జోన్లు అనగా జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5గా విభజించడమైనది. మొదటి దశలోని 55 కిలోమీటర్లకు గాను 21 కిలోమీటర్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుండి బాపుఘాట్ వరకు గల జోన్ 1 రీచ్ని MRDCL చేపడుతుంది అధ్యక్ష. ఆసియా అభివృద్ధి బ్యాంక్ ADB 4100 కోట్ల దాదాపు 500 మిలియన్ల USD నిధులను ఇవ్వడానికి సూచనప్రాయంగా అంగీకరించింది. జోన్ 1 కోసం DPR తయారీ పురోగతిలో ఉంది. మూసీ నదిలోని శుద్ధి చేసిన నీటి విడుదల చేసే నిమిత్తం 3188 కోట్ల కోసం జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక కింద నిధులను ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖను తెలంగాణ ప్రభుత్వం కోరింది. ప్రాథమిక ప్రాజెక్టు నివేదిక PPRను సమర్పించడమైంది. కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి అందిన మీదట DPRను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుండి బాపుఘాట్ వరకు ఈ నది సరిహద్దులను గుర్తించే పని పురోగతిలో ఉంది. సమగ్ర బృహత్ ప్రణాళికలో భాగంగా పర్యాటకులకు పూర్తిస్థాయి సౌకర్యాలతో పాటు నది వెంబడి పర్యాటక ఆకర్షణ, వినోద ప్రదేశాల్లో బ్లూ, గ్రీన్ మాస్టర్ ప్లాన్ను ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ ప్రశ్నకు సంబంధించి మూసీ నదిని శుభ్రపరచడం కోసం నివేదిక పురోగతిలో ఉంది. తదుపరి STPలను మురుగునీటి నిరోధం, మళ్లింపు నిర్మాణాలు, ట్రంక్ మురుగు కాలువల బృహత్ ప్రణాళిక ప్రతిపాదనలు భాగంగా ఉన్నాయి. HMW SSB నీటి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లోకి పంపు చేయడానికి చేపట్టింది. మూసీ నదిలోకి ఎప్పటికప్పుడు విడుదల చేయడానికి 2.5 TMC నీళ్లను రిజర్వ్ చేయడం జరిగింది. మీరాలం చెరువుపై వంతెన నిర్మాణాన్ని మెసర్స్ KNR కన్స్ట్రక్షన్ లిమిటెడ్కు ఇవ్వడమైంది. 11/10/2025 తేదీల MAUD శాఖ GOMS 791 ప్రకారం అంగీకార లేఖ LOAను కూడా జారీ చేయడం జరిగిందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను. శ్రీ బాలు నాయక్ గారు.
గౌరవ మీకు ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారికి ధన్యవాదాలు. మూసీ నది సుందరీకరణ, మూసీ నదిలో మరి ఈరోజు కాలుష్యం ద్వారా మరి ఒకనాటు మహానది అయినటువంటి మూసీ నది ఈరోజు కాలుష్యంతో ప్రజల యొక్క ఆరోగ్యం క్షీణిస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ మహానగరంలో మనం చూస్తున్నాం అధ్యక్ష. అటువంటి పరిస్థితిని మరి అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి వారు ఎవరు కూడా ఈ మూసీ నదిని సుందరీకరణ చేయాలనేటువంటి ఆలోచన కూడా చేయలే. కానీ ఈనాటి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ మూసీ సుందరీకరణను మరి పునర్జీవనం చేసి తద్వారా హైదరాబాద్ మహానగరాన్ని కాలుష్యం లేని మహానగరంగా తీర్చిదిద్దాలనే గొప్ప ఆలోచన చేస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా మూసీ నది మరి పర్యాటక కేంద్రంగా కూడా ఉపయోగపడే విధంగా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మేము నల్లగొండ జిల్లా వాసులం అధ్యక్ష. హైదరాబాదు మహానగరంలో ఉన్నటువంటి వాళ్ళతో పాటుగానే నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజానికం అధ్యక్ష, కలుషితమైనటువంటి మూసీ నీటి ద్వారా పండించేటువంటి ధాన్యాన్ని ఇవాళ మేము పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేనటువంటి పరిస్థితి, వాళ్ళ అమ్ముకున్న ఆ ప్రాంతంలో తిన్నటువంటి వాళ్ళు అనారోగ్యానికి గురయ్యేటువంటి పరిస్థితి ఇవాళ ఈ మూసీ నది ద్వారా మరి ప్రవహించేటువంటి నీటి పంటలు పండించేటువంటి రైతాంగానికి, ప్రజలకు ఎంతో ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి. మా దురదృష్టమైన అధ్యక్ష, ఒక పక్కనేమో మాకు మూసీ నీరు, మరొక పక్కనేమో ఫ్లోరిన్ నీరు నల్లగొండ జిల్లాను పట్టి పీడిస్తున్నటువంటి ఈ రకమైనటువంటి నీటి ద్వారా మరి మా ప్రాంత ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అందుకనే గతంలో ఏ ప్రభుత్వానికి మూసీ నీటిని శుభ్రం చేసి సాగునీరు అందించాలని కానీ, నల్లగొండ జిల్లా ప్రజలకు మూసీ ద్వారా పండించే పంటలకు మంచి నీరు అందించి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలన్న ఆలోచన కానీ గతంలో ప్రభుత్వాలకు రాలేదు అధ్యక్ష. కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా నల్లగొండ జిల్లాకు పర్యటించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఈ మూసీ ద్వారా పండించే పంటలకు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా స్వయంగా పర్యవేక్షించి మరి మూసీ నదిని మరి ప్రక్షాళన చేయడం ద్వారా నల్లగొండ జిల్లా ప్రజానికానికి మరొక శుభ్రమైనటువంటి నీటితోటి పంటలిచ్చేటువంటి గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి నేను ప్రత్యేకమైనటువంటి నల్గొండ జిల్లా ప్రజల పక్షాన, రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి మూసీ సుందరీకరణ కానీ మరి చాలామంది ఇవాళ వివిధ రాజకీయ కోణాల్లో దాన్ని అడ్డగించాలన్నటువంటి ఆలోచన చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు ఉంటే దయచేసి మా కష్టాలు, మా బాధలు, ఆ నీరు చూస్తే మీకు తెలుస్తుంది. మీరు హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళకి కాదు, కిందికి హైదరాబాద్ నుంచి కిందికి పోతే నల్లగొండ జిల్లాలో ఒక ప్రాంతం మొత్తం కూడా మూసీ నది ద్వారా మాకు మరి అలా కలుగుతున్నటువంటి నష్టాన్ని మరి చూడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందుకనే గౌరవ మరి మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి త్వరతగిన ఈ ప్రాజెక్టును పూర్తి చేసి నల్లగొండ జిల్లా, అదేవిధంగా హైదరాబాద్ మహానగరాన్ని మరి స్వచ్ఛమైన మూసీ నదిని అందించాలని తమరి ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష.
శ్రీ దానం నాగేందర్ గారు. థ్యాంక్ యూ సార్. ముందుగా సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ మూసీ ప్రక్షాళన జరగాలని 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీనికి ఒక ప్రణాళిక సిద్ధం చేసినటువంటి ఘనత అప్పుడున్నటువంటి VCMD హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ జైస్ రంజన్ గారికి దక్కుతుంది అధ్యక్ష. దాన్ని మళ్ళీ కోల్డ్ స్టోరేజ్లో వేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆలోచించి మూసీ ప్రక్షాళన జరగాలి, ఇది ఒక హైదరాబాద్ నగర నడిబొడ్డులో ఉన్నటువంటి ఒక లేక్ని ఇది ఏదో కంటామినేటెడ్ వాటర్ పోతుంది, కంటామినేటెడ్ వాటర్ ద్వారా ప్రజలకు మురికి ఇప్పుడే నల్గొండ వాసులు మా ఉన్నటువంటి ఇరిగేషన్ కానీ మా రైతులు పండించినటువంటి పంట అమ్ముకోలేని దయనీయ పరిస్థితిలో ఉన్నామని చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది అంటే దీన్ని కోల్డ్ స్టోరేజ్లో వేయడం వల్లనే వచ్చిందని చెప్పడానికి నేను కూడా సంకోచించడం లేదు. ఎందుకంటే అధ్యక్ష ఈ యొక్క ప్రక్షాళనకి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళికబద్ధంగా ప్రధానంగా మీరు చూసినట్టయితే ముందుగా అడ్వాన్స్గా ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ని మినిస్టర్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ సౌత్ కొరియాకు పంపించి సౌత్ కొరియాలో వచ్చేటువంటి ఏదైతే వేస్ట్ వాటర్ కానీ లేదా సివరేజ్ వాటర్ కానీ వస్తూ ఉంటే దాన్ని ఎలాగా ప్రక్షాళన చేశారు, దాని మోడల్లో మనం ఎందుకు చేయొద్దు అని దానికి ఒక అధ్యయనం చేసి మొన్న గ్లోబల్ సమిట్లో ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత నంబర్ ఆఫ్ మరి టోనీ బ్లేర్ కానీ ఇతరులందరూ కూడా దే హ్యావ్ అప్రిషియేటెడ్ ఈ ప్రాజెక్ట్ సంబంధించి. సో అధ్యక్ష దీంట్లో నేను గౌరవ మంత్రి గారిని మీ ద్వారా కోరుతా ఉన్నాను, దీనికి ఒక టైం లైన్ ఏముంది? ఇప్పుడే చెప్పారు సుమారు $500 మిలియన్ పెట్టుబడి పెట్టడానికి వచ్చారని, దుష్మన్ ఫీల్డ్ కానీ లేకపోతే ఇతర సంస్థలు వచ్చాయని చెప్పి. మరి వచ్చేటువంటి కంపెనీలు ఎప్పుడు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ 3 ఫేజుల కింద, ఎందుకంటే ఇది ఈజీ అయిన పని కాదు. బట్ ఒక పట్టుదల ఉంటే వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే అన్నట్టుగా తప్పకుండా దానికి అవకాశం ఉంది చేయడానికి. ఆ ప్రక్షాళన అంచెలంచెలుగా చేయాల్సిన అవసరం ఉంది. అయితే అధ్యక్ష ఎప్పుడైతే ఈ మూసీ ప్రక్షాళన జరగాలని మూసీ రివర్ని పూర్తిగా అభివృద్ధి చేయాలని ఆలోచన వచ్చినప్పుడు నేను ఐ వుడ్ లైక్ టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది మినిస్టర్. మన ఎందుకంటే మినిస్టర్ గారు ఇంటలేరు కాబట్టి సో ఐ వుడ్ లైక్ టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది మినిస్టర్. ఈ మూసీ ప్రక్షాళన చెయ్యాలని అనుకున్నప్పుడు ఏదైతే ఇష్యూ జరిగింది అధ్యక్ష, మరి మూసీ ఒక ప్రకటన చేసిన తర్వాత సోషల్ మీడియాల ద్వారా కానీ ఆ మూసీలో ఉన్నటువంటి ఆక్యుపైడ్ ఉన్నటువంటి వారికి రిహాబిలిటేషన్ అంటే మళ్ళీ ఆల్టర్నేట్గా వాళ్ళకి ఇస్తామని చెప్పి సుమారు 12,000 ఇండ్లు అప్పుడున్న ప్రభుత్వం కూడా ఒక ప్రకటన చేసింది. అలాగ చేయాలనుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారిని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాని మిస్యూజ్ చేసి చేసినటువంటి వ్యాఖ్యలు అందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ కానీ మిగతా అందరికీ కూడా బాధ కలిగింది అధ్యక్ష. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా ఈరోజు ఏఐలో ఏమొస్తుందో ఏం పోతలేదో ఏం తెలుస్తలేదు కాబట్టి దానివల్ల జరిగింది. అయితే ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ద మినిస్టర్ త్రూ యూ సార్, మినిస్టర్ గారు దయచేసి వాళ్ళకి ఇమీడియట్గా మనం, ఎందుకంటే ఇది మంచి ప్రాజెక్టు, మన గ్లోబల్ సమ్మిట్ జరిగిన తర్వాత ఇన్ని పెట్టుబడులు వచ్చిన తర్వాత హైదరాబాద్ సిటీ ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద కంట్రీ. మనం సుమారు ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో 300 మరి కార్పొరేషన్ మున్సిపాలిటీస్ డివిజన్స్ చేసినప్పుడు హైదరాబాద్ సిటీ విస్తరణ మనం చూసినట్టయితే అధ్యక్ష ఏ గ్రేటర్ సిటీ కూడా హైదరాబాద్లో లేదు అంత పెద్ద సిటీ. అంటే సుమారు 6,500 స్క్వేర్ కిలోమీటర్స్ హైదరాబాద్కు ఈరోజు పెరిగింది అంటే దట్ క్రెడిట్ గోస్ టు అల్టిమేట్లీ క్యాబినెట్ మినిస్టర్స్కి, సీఎం గారికి అని చెప్పి కూడా చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు అధ్యక్ష. అందుకని నేనేం చెప్తున్నా అధ్యక్ష అంటే ఇది ఎక్కడైతే ఇది తప్పు జరిగిందో, ఎక్కడైతే ఇక్కడ వాళ్ళ మిస్యూజ్ మిస్గైడ్ చేస్తూ ఉన్నారో, అక్కడ ఉన్నటువంటి మూసీలో ఉన్నటువంటి ఆక్యుపైడ్ వాళ్ళని మిస్గైడ్ చేస్తూ ఉన్నారో, మనం అందరికి కూడా ఒక వీ షుడ్ ఎంఫసైజ్ సమ్ కాన్ఫిడెన్స్ టు ద పీపుల్ ఆఫ్ ద ఆక్యుపైడ్ ఏరియా ఉన్నవారికి. మనం ఆ కాన్ఫిడెన్స్ ఎంఫసైజ్ చేస్తే తప్పకుండా దే ఆర్ విల్లింగ్ టు గో అధ్యక్ష. నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి మన వారి ద్వారా మంత్రి గారితో కోరేది ఏంటంటే ఇది ఏదైతుందో ఈ మధ్యలో మనం చూసినాం పేపర్లో, ఇట్ హెస్ పబ్లిష్ ఇన్ సో మెనీ పేపర్స్, ఇక్కడ కొన్ని కంటామినేటెడ్ వాటర్స్ వ్యాన్లలో తీసుకొచ్చి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో వేస్తున్నారండి పేపర్లో వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వాటరు అదొకటే సోర్సు హైదరాబాద్ సిటీ ప్రజలకు డ్రింకింగ్ వాటర్ సోర్స్ అధ్యక్ష. దీంతో పాటు మనకు గతంలో శ్రీరామ్ సాగర్ నుంచి అధ్యక్ష మాకు 3 TMC వాటర్ డ్రింకింగ్ వాటర్ వచ్చేది హైదరాబాద్ సిటీకి.
ఇప్పుడు గోదావరి నుంచి 9 టీఎంసీలు ఇస్తామని చెప్పారు, రోజు మంచిలు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా నేను ప్రభుత్వాన్ని అభినందించదలుచుకున్న అధ్యక్ష, మినిస్టర్ ఆఫ్ క్యాబినెట్ మినిస్టర్స్ అందరినీ కూడా. ఎందుకంటే హైదరాబాద్ ఇంత పెరుగుతున్నప్పుడు దానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కూడా ప్రొవైడ్ చేస్తున్నటువంటి బాధ్యత మన పైన ఉంది అధ్యక్ష. అందుకనే ఇక్కడ ఏదైతే జరిగిందో ఇది టోటల్గా 55 కిలోమీటర్లు మంత్రి గారు ఇప్పుడే చెప్పడం జరిగింది వారు చేసినటువంటి స్టేట్మెంట్లో అధ్యక్ష. ఈ 55 కిలోమీటర్లు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 2 ఎక్కడి నుంచి మొదలు పెడతా ఉన్నారు. దీనికి ఏదైతే మన డిపిఆర్ కూడా రెడీ అయిందని చెప్పారు, ఆ డిపిఆర్కు సంబంధించి ఫస్ట్ ఫేజ్ ఎవరికి వస్తుంది ఇస్తే వాళ్ళకి టైం లైన్ ఏముంది. ఎందుకంటే ఫస్ట్ మనము టైం లైన్ ఒకటి మనము పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని టైం లైన్ అది ఇచ్చిన తర్వాత ఏదైతే ఇక్కడ జరుగుతుందో మీరు 3 ఫీల్డ్లు చెప్పారు. బ్లూ ఫస్ట్ ఫేజ్ కింద ఒక బ్లూ ఏరియా, గ్రీన్ ఏరియా అని, లేకుంటే రోడ్ మ్యాప్ ఏదో మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. కాబట్టి ఆ మాస్టర్ ప్లాన్లో మీరు కూడా అవసరం ఉంటే పబ్లిక్ డొమైన్లో పెట్టినట్టయితే తప్పకుండా అందరికీ తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి ఏదైతే ప్రణాళిక మళ్ళీ ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి మూసీకి ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి గారు ఏదో ఆలోచన జరిగిందో దానికి గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున నేను ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్ మినిస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, అది ఫాస్ట్గా జరిగితే ఇంకా హైదరాబాద్ ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే హైదరాబాద్ సిటీ గ్లోబల్ సిటీగా గుర్తు పొందింది. కాబట్టి దీనికి ఇంకా అవకాశం ఉంది. కాబట్టి మీరు దయచేసి తొందరగా ఒక టైం లైన్ ఒకటి ప్రకటించండి. అవకాశం ఉంటే మీరు పబ్లిక్ డొమైన్లో కూడా పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ది చీఫ్ మినిస్టర్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దుర్గం చెరువు ఆక్రమణల వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు వెంకటరెడ్డి అనే వ్యక్తిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. 2014లో హెచ్ఎండిఏ ఇచ్చిన చెరువు హద్దుల ఆధారంగా హైడ్రా సర్వే చేపట్టింది. చెరువు వద్ద 5 ఎకరాల ఆక్రమణకు గురైనట్లుగా హైడ్రా గుర్తించింది. ఆక్రమించిన భూమి ద్వారా నిందితులు అక్రమ ఆదాయం పొందుతున్నారని హైడ్రా ఆరోపిస్తోంది. దుర్గం చెరువు ఆక్రమణ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు వెంకటరెడ్డి అనే వ్యక్తిపైన పోలీసులు కేసు నమోదుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్లైన్ అందిస్తారు. పవన్, కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు వెంకటరెడ్డిల పైన కూడా మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే ఈ యొక్క దుర్గం చెరువు అక్రమాలకు పాల్పడడంతో పాటు వారికి సంబంధించి 5 ఎకరాల భూమిని ఆక్రమించి చెరువు ప్రాంతాన్ని పూర్తిగా మట్టి రాళ్లతో నింపినట్లుగా దీనికి సంబంధించి హైడ్రా మాదాపూర్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు నేపథ్యంలో చూస్తే మాత్రము మాదాపూర్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే ఆక్రమించడం ద్వారా భూమికి సంబంధించి ఇతరులకు కిరాయికి ఇవ్వడము, దానికి సంబంధించిన డబ్బులు తీసుకోవడము, ఇదంతా కూడా చట్ట విరుద్ధం. కాబట్టి వీరిపైన కేసు నమోదు చేయాలని చెప్పి కూడా ప్రధానంగా ఆ యొక్క పోలీసులు కూడా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అయితే 2014లోనే హెచ్ఎండిఏ ఎఫ్టీఎల్ ప్రాథమిక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అక్రమంగా భూమిని ఈ యొక్క కబ్జా చేయడము, ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ కు పార్కింగ్ ఇవ్వడము, ఇదంతా దీనిపైన కూడా హైడ్రా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. అయితే ఫిర్యాదు మేరకు మాత్రము ప్రధానంగా ఇక్కడ నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మొండికుంట ఎల్లమ్మ తల్లి గుడి వద్ద కాలేజ్ బస్సు బోల్తా పడింది. పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నారు. మణుగూరు నుంచి పాల్వంచ కాలేజీకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. నవీన్. రైట్ చక్రి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక కాలేజీ బస్సు బోల్తా పడిన ఘటన అయితే చోటు చేసుకున్నట్లుగా చెప్పవచ్చు. అయితే వివరాల ప్రకారం ఏదైతే మనుగూరు నుంచి పాల్వంచ కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి వస్తున్నటువంటి బస్సు ఇటు గురుగంపాడు మండలంలో ఎర్రమ్మగుడి సమీపంలో అయితే చెట్టాపై బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్నటువంటి వాగులో పడిపోయినట్టుగా కొడుకోవచ్చు. అయితే దీనికి గల కారణాలు దాంట్లో ఉన్నటువంటి విద్యార్థులు చెప్తూ ఏదైతే స్టీరింగ్ లాక్ కావడంతో ఈ యొక్క ప్రమాదం జరిగినట్టు కూడా వారు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే నా బస్సు డ్రైవర్ అంటే బస్సు చాలా స్లోగా ఉండటంతో ప్రమాదం తప్పింది. అయితే దీనికి సంబంధించి దీంట్లో ఉన్నటువంటి విద్యార్థులలో ఒకరికి పక్కటెంటలు ఇరిగిపోయాయి. అయితే మిగతా విద్యార్థులకు తీవ్ర గాయాలైనట్లుగా కూడా అయితే వీరందరినీ ఏదైతే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి అయితే తీసుకెళ్లినట్లుగా కూడా చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి మొత్తం ఈ యొక్క బస్సులో 60 మంది విద్యార్థులు అయితే ఈ యొక్క బస్సులో ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే అంటే ఎక్కువ ప్రాణాపాయ నష్టం అయితే ఏం జరగలేదని కూడా చూడొచ్చు చక్రి. అయితే గాయపడ్డ విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంది నవీన్? అయితే ఇప్పుడు ఈ బస్సులకు సంబంధించి ఒకరికి మాత్రం పక్కటెములకు విరిగిపోయినట్టు కూడా అంటే ఒక విద్యార్థికి అయితే పక్కటెముకలు విరిగిపోయాయి. అయితే మిగతా వారికి మాత్రం ఏదైతే తీవ్రంగా అంటే గాయాలైతే అయినట్టుగా కూడా చూడొచ్చు. అంటే కొంతమందికి కాళ్ళకి అదే విధంగా చేతులకి తగిన ఒకరు ఇద్దరు స్టూడెంట్స్ మాత్రం ఈ యొక్క తల పగిలినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే వారికైతే వారి పరిస్థితి అయితే విషమంగా అయితే లేదని డాక్టర్లు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే పక్కటెముకలు విరిగినటువంటి విద్యార్థికి మాత్రం కొంచెం అత్యంత విషమంగా పరిస్థితి ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఆ ఒక విద్యార్థికి మాత్రం ఇప్పుడు అయితే అక్కడ చికిత్స జరుగుతుంది. చికిత్స అనంతరం అంటే ఖమ్మం తరలించే అవకాశాలు అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. ఆర్టీసీ డిపో బస్సు ఢీకొని బైక్పై వెళ్తున్న భార్య భర్తలు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో వాహిద్దీన్ నగర్ ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లాకు చెందిన తిరుపతిరావు వెంకటమ్మ దంపతులు దిల్సుఖ్ నగర్లోని కొత్తపేట ప్రాంతంలో నివసిస్తున్న తమ కుమార్తెను చూసేందుకు ఇటీవల నగరానికి వచ్చారు. అయితే ట్యాంక్ బండ్ చూసేందుకు యాక్టివా వాహనంపైన భార్య భర్తలు ఇద్దరు వెళ్తుండగా మోసరాంబాగ్ హైటెక్ గార్డే సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో వాహనాన్ని ఢీకొట్టింది. బస్సు వెనుక టైర్ రోడ్డుపై పడ్డ వారిపై నుంచి వెళ్లడంతో తిరుపతిరావు వెంకటమ్మ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న మలక్పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. గత 2 రోజులుగా తెల్లవారుజాము నుంచే పొగమంచు ఏర్పడుతుంది. దీంతో రహదారిపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం వేళల్లో ముందు వెళ్లే వాహనాలు సరిగ్గా కనిపించక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు జరిగే ముప్పు ఉందంటూ వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ తక్కువ వేగంతో వాహనాలు నడపాలని అధికారులు సూచిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో జాతీయ రహదారిపైన పొగమంచు కమ్మేసింది. ఉదయం 9 కావస్తున్న మంచు వేయడం లేదు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై 65 పైన దట్టమైన పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముందు వెళ్లే వాహనాలు కనిపించకపోవడంతో లైట్స్ వేసుకుని నెమ్మదిగా వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకోవడంతో పాటు పొగమంచుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచుతోటి వాహనదారులు అవస్థలు పడుతున్నారు. నగర శివారు శంషాబాద్ పరిధిలోని పాలమాకులు ఎయిర్పోర్టు, రాజేంద్ర నగర్, మైలర్ధుపల్లి, పల్లిగండిపేట పలు ప్రాంతాల్లో భారీగా పొగమంచు కురుస్తుంది. పొగమంచు కారణంగా పలు విమానాలు రద్దయ్యాయి. రహదారి కనిపించకపోవడంతో వాహనాలు లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళ్తున్నారు. బెంగళూరు జాతీయ రహదారిపైన భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకి చలి తీవ్రత పెరుగుతోంది. ఏజెన్సీ ప్రాంతంలో చలికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. నల్గొండ జిల్లా చిట్యాల్లో 60వ జాతీయ రహదారిపైన దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో వాహనదారులు లైట్లు వేసుకుని పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అడుగు దూరంలో ఉన్న వ్యక్తులు వాహనాలు కనిపించకుండా పొగ మంచు కురుస్తోంది. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదని, దాంతో నెమ్మదిగా పోవాల్సి వస్తుందంటున్నారు వాహనదారులు. వైకుంఠ ద్వార దర్శనానికి సర్వదర్శనాలకు భక్తులు భారీగా తిరుమల చేరుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 1 నుంచి టోకెన్లున్న భక్తులకే దర్శనం కల్పించడంతో రద్దీ మోస్తరుగా కనిపించింది. దీంతో టోకెన్లు లేకపోయినా నేటి నుంచి దర్శనాలకు అనుమతించారు. దీంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. ఆక్టోపస్ భవనం సర్కిల్ నుంచి వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు నుండి నారాయణగిరి షెడ్ల మీదుగా శిలాతోరణం వరకు భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. మొదటి 3 రోజుల పాటు 2,02,534 మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నట్లుగా అంచనా వేశారు. ఇక రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీని నియంత్రించేందుకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, ఆహారం, భద్రత ఏర్పాట్లు పటిష్టం చేసినట్లుగా టీటీడీ అధికారులు తెలిపారు. బళ్ళారిలో గాలి జనార్దన్ రెడ్డిపైన హత్యాయత్నం జరిగింది. ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గంతోటి కాల్పులు జరిపాడు. ఇక 8 రౌండ్లు కాల్పులు జరపడంతో ఒకరు మృతి చెందారు. కాల్పుల నుంచి జనార్దన్ రెడ్డి తప్పించుకున్నారు. ఎదురు కాల్పుల్లో సతీష్ రెడ్డికి బుల్లెట్ గాయమైంది. గాలి జనార్దన్ రెడ్డి ఇంటి గోడకి ఫ్లెక్సీ కట్టడం పైన వివాదం చెలరేగింది. బళ్ళారి సర్కిల్లో ఈ నెల 3న వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఊరంతా స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఫ్లెక్సీలు కట్టిస్తున్నారు ఆయన అనుచరులు. అయితే జనార్దన్ రెడ్డి ఇంటి ప్రహరికి కూడా ఫ్లెక్సీ కట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గొడవ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం కాల్పులు జరపడంతో ఉధృత పరిస్థితి తలెత్తింది. బ్యానర్ల తొలగింపు విషయంపైన బళ్ళారిలోని గురువారం రాత్రి 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. భద్రతా సిబ్బంది గాల్లోకి కాల్పులు జరపడం, రాజశేఖర్ అనే యువకుడి మృతితోటి ఒక్కసారిగా తీవ్ర ఉధృత పరిస్థితి నెలకొంది. ఇరు వర్గాల కార్యకర్తలపైన పోలీసులు లాఠీచార్జి కాల్పులు జరిపారు. ఈ పరిణామాలతోటి సామాన్య ప్రజలు వణికిపోయారు. ఘర్షణలు కాంగ్రెస్ కార్యకర్తలు గాయపడిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి రాత్రి ఘటనా స్థలానికి చేరుకోవడంతో అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 2 వర్గాల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరుకుంది. రాళ్లు, బీరు సీసాలు కూడా విసురుకున్నారు. పోలీసులు సైతం రాళ్ల దాడిని తప్పించుకోవడానికి పరుగులు తీయాల్సి వచ్చింది. చివరికి ఎస్పీ ఆదేశాలతోటి పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. మాజీ ఎమ్మెల్యే నారా సూర్యనారాయణ రెడ్డి, ఆయన కుమారుడు ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డిలకు నేర చరిత్ర ఉందని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. 25 ఏళ్ల నుంచి రౌడీయిజం చేస్తున్నా ఎదిరించి బీజేపీని అధికారంలోకి తెచ్చామన్నారు. వారి చుట్టూ హత్యలు చేసిన గుండాలను పెట్టుకున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికే వాల్మీకి విగ్రహం ప్రతిష్ఠించినా మళ్ళీ ఎందుకని ప్రశ్నించారు. రాజకీయ భవిష్యత్తు లేదని, అభివృద్ధి చేయలేక ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని గాలి ఆరోపించారు. బళ్ళారి నగరంలో వాల్మీకి విగ్రహం ప్రతిష్టను శాంతియుతంగా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి అన్నారు. వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగకుండా చూడాలని ఘర్షణకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వాల్మీకి వారి పాపాలను చూసుకుంటారని తెలిపారు. యువకులే శాంతియుతంగా ముందుకు వెళ్తుంటే వయసు మీద పడిన వాళ్లే రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఇలా చేయడం సరికాదన్నారు. ఈ ఘటనపైన చట్టపరంగా ముందుకు వెళ్తామని ఆయన పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో మైనారిటీల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. కేవలం మత ప్రాతిపదికన జరుగుతున్న దాడులు పరాకాష్ఠకు చేరాయి. షరియత్పూర్ జిల్లాలో కోకన్ చంద్రదాస్ అనే హిందూ వ్యాపారిపైన జరిగిన అమానుష దాడి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక హిందువును పదునైన ఆయుధంతో పలుమార్లు పొడిచి తర్వాత పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. షరియతుపూర్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. షరియతుపూర్లో ఒక ఫార్మసీ నిర్వాహకుడైన కోకన్ దాస్ తన దుకాణాన్ని మూసేసి ఇంటికి వెళ్తుండగా దాస్పై దుండగులు దాడి చేశారు. పలుమార్లు పొడిచి ఆపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టగా సమీపంలోని చెరువులోకి దూకాడు. రక్షించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. తీవ్రమైన కాలిన గాయాలతోటి చికిత్స పొందుతూ మృతి చెందాడు. బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత కొనసాగుతుండగా గత 2 వారాల్లోని దేశంలోని హిందువులపై జరిగిన 4వ దాడి ఇది. విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హదీ హత్య అనంతరం హింస చెలరేగింది. ఈ క్రమంలో హిందూ వ్యక్తులు దీపు చంద్రదాస్, అమృత్ మండల్ వేర్వేరు ఘటనలో హత్యకు గురికాగా మరో ఘటనలో బజేంద్ర బిశ్వాసను అతని సహోద్యోగి తుపాకీతో కాల్చి చంపాడు.